అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. మన భారతదేశంలో ఒక్క ఒరిస్సాలోనే 1,25,000 దేవాలయాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? దక్షిణ భారతదేశంలో దేవాలయాలకు పెట్టింది పేరు. తమిళనాడులో కొన్ని వేల గుళ్ళు అనేక ఊళ్ళలో ఎన్నో విశేషాలతో ఉంటాయట. అలాగే ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఇవన్నీ కూడా గొప్ప గొప్ప దేవుళ్ళ మందిరాలతో నిండిపోయి ఉంటాయి. ఇవన్నీ కూడాను మనకి అసెంబ్లీ అనేది ప్రతి రాష్ట్రానికి ఎలా ఉంటుందో, పార్లమెంటు ఎలా ఉంటుందో, హైకోర్టులు, సుప్రీంకోర్టులకి బిల్డింగ్లు ఎట్లా ఉంటాయో కేంద్ర స్థానంగా మనము దేవాలయాన్ని పెట్టుకుంటాం. ఈ దేవాలయాల్లో భగవంతుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. పెద్ద పెద్ద పీఠాధిపతులు, మహానుభావులు వాళ్ళు దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క దేవాలయంలో దేవుని ధ్వజస్తంభాన్ని, దేవుణ్ణి అంతా ప్రతిష్ఠిస్తారు. అప్పుడు కానీ ఆ దేవాలయంలో ఆ పవిత్రత అనేది వస్తుంది. అటువంటి అత్యంత పవిత్రమైన దేవాలయం అంటే, దేవాలయం అనగానే మన మనసు గుర్తు రావాలి, మన పవిత్రమైన ఆత్మ గుర్తు రావాలి. మన మనసుని ఎంత గుడిలాగా మనం పెట్టుకుంటే, అంటే ఎటువంటి కల్మషం లేకుండా మనసుని పవిత్రంగా పెట్టుకుంటే గుడి కూడా అంత పవిత్రంగానే మనకు కనిపిస్తుంది. మన మనసులో అనేక కల్మషాలు ఉంటే గుడి కూడా ఒక వ్యాపార కేంద్రంలా కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి గుడి యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. అది ఎవరు స్థాపించారు, దానికి ఎవరు ప్రాణప్రతిష్ఠ చేశారు, ఎప్పుడు మొదలైంది ఆ గుడి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంచి వెళ్ళారనుకోండి, వరదరాజస్వామి గుడి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఇలాగా అనేక తిరుమల తిరుపతి దేవాలయం, రంగనాథ స్వామి దేవాలయం, అలాగే గురువాయూరు టెంపుల్, ఇలాంటివన్నీ కూడా ఎంతో గొప్ప విశిష్టమైనటువంటి దేవాలయాలు అన్నమాట. ముఖ్యంగా ఈ మధ్య నేను వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయాను. అది కూడా మనకు ఉడిపి కృష్ణుడి యొక్క టెంపుల్, ఇలాంటివి కొన్ని వేల టెంపుల్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఈ దేవాలయాలన్నీ చాలా పవిత్రమైనవి, అది శక్తికి కేంద్రాలు. కాబట్టి అక్కడికి దూర ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి బస చేసి చక్కగా మడి కడి చేసుకొని దేవుడి గదికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని, ఎవరైతే ఏ మనసులో కోరికలు ఆ దేవుడి గదిలో కూర్చొని అనుకుంటారో వాళ్ళు ఆయా కార్యసాధకులై ఆ పనులన్నీ పూర్తి చేస్తారు, వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పేసి మన హిందూ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇన్ని గుళ్ళల్లో మనం ఎంతోమందికి వెళ్తున్నాం. ముఖ్యంగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, గుడి అనేది వ్యాపార కేంద్రం కాకూడదు. గుడి అనేది ఒక ధన రాబడి కోసం వాళ్ళు పెట్టుకున్నట్టు మనకు కనిపించకూడదు. అటువంటి గుళ్ళు చాలా వచ్చాయి. ఆ డూప్లికేట్ గుళ్ళల్లో అదేదో వ్యాపార సంస్థలాగా నేను గుడి పెట్టుకున్నాను, నా గుళ్ళో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, లేదా శివుడు ఉన్నాడు, లేదా ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పి ఓ గుడి పెట్టేసి ఆ గుళ్ళో అన్ని దేవతలను ప్రతిష్ఠ చేసి ఏ మా భక్తుడు వస్తే వాడికి అయ్యప్ప లేదా షిరిడి సాయిబాబా లేదా ఇంకో దేవుణ్ణి పెట్టేసి మెయిన్గా అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పి ముందు పెట్టుంటాడు, ఆ తర్వాత మిగతా అన్ని పెట్టేస్తుంటాడు. అలాగా చేయకుండా ఒక సిస్టమ్ ప్రకారంగా ఉన్న గుళ్ళని మాత్రమే మనం వెళ్ళాలి. ఆ గుళ్ళల్లో మనము మన ప్రార్థన ఎంతో పవిత్రంగా ఉండాలి. ఏమని మనం ఆలోచిస్తున్నామంటే, అక్కడ ఉన్నటువంటి విగ్రహం నుంచి దేవుడు బయటకు వచ్చేసి మనకి ఏదో చేస్తాడనుకోవడం పెద్ద భ్రమ. అది ఎట్టి పరిస్థితులు కూడా జరగదు. కేవలం ఆ ప్రతిమ వల్ల మన యొక్క మనసు ప్రభావితమై మన ఆత్మ బలం అనేది పెరుగుతుంది, మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఎంతటి అసాధ్యమైనా సరే సుసాధ్యం చేసేటువంటి శక్తి ఆ గుళ్ళల్లో మనం వెళ్ళినప్పుడు, పవిత్రమైన గుళ్ళల్లో ఎవరైతే అత్యంత పవిత్రంగా దాన్ని ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారో అక్కడ పవిత్రత ఉంటేనే ఆ పవిత్రత మనకు వస్తుంది. అపవిత్రమైన గుళ్ళు, వ్యాపార కేంద్రాలుగా ఉన్న గుళ్ళల్లో వెళ్ళితే ఎటువంటి ఉపయోగం లేదు అన్నమాట. సో ఈ మధ్య కూడా నేను గమనించినప్పుడు కొన్ని గుళ్ళల్లో 1000 రూపాయలు ఇస్తే మీకు నలుగురికి ప్రవేశం అని చెప్పేసి, ఇంకా అప్పుడే గుడి మొదలుపెట్టారు, అప్పట్లోనే ఆ గుడిలో అనేక ఇబ్బందులు జరిగాయని కూడా విన్నాను. అయితే ఎందుకు ఇలాగా ఒక వ్యాపార కేంద్రంగా పెట్టేసి డబ్బు సంపాదిస్తున్నారు? ఏమన్నా మాట్లాడితే ప్రతిసారి ఉన్న స్టోరీయే, దేవుడు మాకు కళలో కనిపించాడు, గుడి కట్టమన్నాడు, కట్టేశాము అని అంటున్నారు. మరి గుడి అనేది ప్రతి ఇళ్లలో ఉండాలి, ప్రతి మనసులో ఉండాలి. అంతేకాని దానికంటూ ఒక పెద్ద నిర్మాణం చేసి బంగారు ఆభరణాలతో అన్నీ చేసేసి అందులో టికెట్లు పెట్టి ప్రజలకి మనము ఆ ధన భారాన్ని వేయడం అనేది చాలా తప్పన్నమాట. కాబట్టి ఎక్కడో
మనకు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక అద్భుతమైన అత్యంత పురాతనమైన 6000 సంవత్సరాల తిరుమల మీద పెద్ద హుండీ పెట్టి అక్కడ మనం డబ్బు వెయ్యాలి, అది వడ్డీ కాసుల వాడికి సరిపోతుంది అని ఒక నియమం పెట్టి, ఆ వడ్డీ కాసుల వాడు అంటే తన పెళ్లి కోసం తాను చేసిన అప్పు కుబేరుడి దగ్గర ఉండి ఆ కుబేరుడికి కేవలం వడ్డీ కట్టడానికే తాను తన యొక్క ఆ గుళ్ళో అందరినీ ఆ ఇచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వడ్డీ కడుతుంటారని చెప్తుంటారు. బాగుంటుంది వినడానికి. కానీ ఇదే పద్ధతి ప్రతి గుళ్ళో పెట్టేసి ప్రతి గుళ్ళో పెద్ద పెద్ద హుండీలు పెట్టేసి ధన ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనుకోవడం పెద్ద తప్పు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏంటంటే బ్రిటిష్ కాలంలోనే ఎండో డిపార్ట్మెంటు ఈ యొక్క గుళ్ళకి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్కి వచ్చేసి దేవాదాయ శాఖ అంటారు. సో ఈ దేవాదాయ శాఖలు ఏర్పడిపోయి హుండీలన్నీ కూడా ఏర్పాటు చేసి వాటికి తాళాలు వేసేసి అందులో వచ్చే డబ్బంతా కూడా ప్రభుత్వానికి చేరేటట్టుగా అప్పట్లోనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది బ్రిటిష్ కాలంలో జరిగింది. అదే స్థితి ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. అలా వచ్చిన డబ్బంతా కూడా ప్రభుత్వం తన యొక్క అనేక ఖర్చులకు వాడేసుకుంటూ ఉంటుంది. అది ఆనవాయితీ దాదాపు 75 ఏళ్ల నుంచి ఇది చూస్తున్నాం ఇప్పుడు. కానీ ఈ మధ్య కొన్ని సంస్థలు మనకి చెప్తుంటాయి హిందూ ధర్మంలో ఏంటంటే మీరు హుండీలో డబ్బులు వేయకండి, పూజారులకు ఇవ్వండి, పూజారులు బాగా బతకాలి, వాళ్ళకు ఉండాలి అని. ఈ విషయంలో నేను పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సాంప్రదాయం చూశాను. ముఖ్యంగా తిరుపతికి తిరుమల మీద వెంకటేశ్వర స్వామికి ఉన్న పరిస్థితికి పూరి జగన్నాథుడికి తేడా ఎంత గొప్పగా ఉందంటే అక్కడ ప్రసాదం అనేది ప్రతి ఇంట్లో తయారు చేస్తారు. తయారు చేసిన అన్ని దుకాణాలు ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ దుకాణాలు, అన్నిట్లో కూడా ప్రసాదాలు తయారవుతాయి. వాళ్ళు ఆ ప్రసాదాన్ని మంచిగా మనకు బాక్స్లో పెట్టిస్తే మనం దాన్ని తీసుకెళ్ళి పూరి జగన్నాథుడి దగ్గర పెట్టిస్తాడు పూజారి. పెట్టి మళ్ళీ మనకి ఇస్తే అది ప్రసాదం అవుతుందన్నమాట. కాబట్టి బజార్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనం. ఆ పవిత్రంగా వాళ్ళు మడిగా చేస్తారు, మంచిగా శుద్ధిగా చేస్తారు. ఆ ప్రసాదం అంతా తీసుకెళ్ళి జగన్నాథుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఆయనకు ఆ నైవేద్యం పెట్టిన తర్వాత మనకి ఇస్తారన్నమాట. అప్పుడు ఆ ప్రసాదాన్ని అందరికీ మనం పంచుతాం. తిరుమలలో అలా కాదు, ప్రతిదీ అంతా కూడా వాళ్ళ యొక్క తిథిదే యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధీనంలో ఉంటుంది. లడ్డులు వాళ్ళే తయారు చేస్తారు, అన్నీ వాళ్ళే తయారు చేస్తారు. అలాగే ధనం అనేది ఇక్కడ వడ్డీ కాసుల వాడని చెప్పేసి హుండీలో వెయ్యాలి, అలా వెయ్యాలి, ఇలా వెయ్యాలి అంటారు. కానీ పూరి జగన్నాథ్ గుడికి మీరు వెళ్ళండి, ఎట్లా అంటే అట్లా డబ్బులన్నీ కూడాను మొత్తం పాండాస్ అంటే అక్కడ ఉన్నటువంటి పూజారుల దగ్గర ఉండిపోతుంది డబ్బులన్నీ కూడాను. వాళ్ళందరూ కూడా ఆ డబ్బులన్నీ కూడా పంచుకుంటారన్నమాట. సో ఈ విధంగా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము హిందూ మతాన్ని సంరక్షించుకోవాలంటే ముందు మత పద్ధతులు, సాంప్రదాయాలు, గుడి అంటే ఏమిటి, మనం ఏ విధంగా భగవంతుని దర్శించాలి, మనలో ఉన్న భగవంతుని మనం ఎలా చూస్తూ బయట భగవంతుని ఎలా పూజించాలి, రెండు కూడా సైమల్టేనియస్గా చేసుకోవాలి. అంతేగాని ఇదేదో పోటాపోటీ పరీక్ష కాదు, ఇంకోటి కాదని తెలియజేస్తూ ఎటువంటి సందేహాలున్నా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మినీ సర్వీస్లో మీ గోపాలయ్య.